మార్నింగ్. ఈ వారంలో బిజినెస్ ఏ విధంగా ఉంది, షేర్ మార్కెట్ ఉండబోతుంది అనే దాని మీద ముఖ్యంగా ఈరోజు మాట్లాడబోతున్నాం. ముఖ్యంగా సిఆర్ఆర్ తగ్గింపుతో సెంటిమెంట్ సానుకూలం, ఫెడ్ రేట్ల కోత అంచనాలు ఉపకరిస్తాయి, బ్యాంకింగ్ ఐటీ షేర్లు రాణించవచ్చు. అది విశ్లేషకుల అంచనాలు. అదేవిధంగా ఈరోజు ఎలా ఉండబోతుంది అంటే, ఈరోజు అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. 11 ఐపీఎలు, 18,500 కోట్ల సమీకరణ లక్ష్యం. ఐపీఎల్ దేశంలో $1,00,000 కోట్ల ఎఫ్డిఐ అదనపు ద్రవ్యలభ్యత కనిపిస్తుంది కాబట్టి అన్ని షేర్లు కూడా అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగం షేర్లు కొంత అనుకూలంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఆర్డర్లు పెరుగుతాయన్న అంచనాల మధ్య యంత్ర పరికరాల కంపెనీల షేర్లు కూడా లాభాల్లో నడిచే అవకాశాలు మనకు కనిపిస్తాయి. ఎఫ్ఎంజీసీ కంపెనీల షేర్లు కూడా సానుకూలంగా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఎఫ్ఎంజీసీజీలో సూచి 59,700 పాయింట్ల వరకు ర్యాలీ చోటు చేసుకోవచ్చు. టాటా కన్జ్యూమర్స్ ఐటీసీలను పరిశీలించవచ్చని ఒక బ్రోకరేజ్ సంస్థ చెప్తోంది. అదేవిధంగా నెల రోజుల పాటు రాణించిన అవధి షేర్లు స్తబ్దుగా ఉండొచ్చు. డిసెంబర్ మధ్యలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమీక్షను పరిశీలించాలి. ఇక లోహ కంపెనీల షేర్లు ఒక శ్రేణికి లోబడి కదలాడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉక్కు కంపెనీల షేర్లు లాభాలు పరిమితం కావచ్చు కాబట్టి ఆ విధంగా చూసి అడుగులు వేయాలని చెప్తున్నారు. ప్రభుత్వ రంగ చమురు రిఫైనర్ కంపెనీల షేర్లు లాభాలను కొనసాగించవచ్చు. ఈ కంపెనీల మూలాలు మెరుగుపడుతుండడం ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా వాహన షేర్లు చాలా తక్కువ శ్రేణుల్లో కదలడే అవకాశాలు ఉన్నాయి. నవంబర్ వాహన విక్రయ రిటైల్ గణాంకాలను డీలర్ల సమైక్య సోమవారం వెల్లడించింది. అదేవిధంగా టెలికాం రంగ షేర్లను మనం గమనిస్తే ఇది కూడా పెరిగే. వొడాఫోన్ ఐడియా బోర్డు సమావేశం కానుంది ఈరోజు. బస్తాకు 30 నుంచి 50 మేరకు ధర పెంచుతామని అంచనాలు. కేంద్ర మూలధన వ్యయాలు పుంజుకోవడం వల్ల చాలా వరకు సిమెంట్ షేర్లు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక బ్యాంకింగ్ రంగానికి గమనిస్తే బ్యాంకింగ్ రంగం యొక్క ద్రవ్య లభ్యత మీదనే ఆధారపడి ఈరోజు పెరిగే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ 52,500 పాయింట్ల వద్ద మద్దతుతో 55,000 వరకు వెళ్ళే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో ఏదైతే సోమవారం నుంచి శుక్రవారం వరకు పెరిగే అవకాశాలే మనకు కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా గృహ రుణ వడ్డీ రేటు తగ్గుతుందా? సిఆర్ఆర్ 0.5% తగ్గించిన నేపథ్యంలో ఈ విధంగా గృహ రుణ వడ్డీ తగ్గుతుందా అనే అంశాన్ని గమనిస్తే, గృహ రుణ వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో కొనసాగుతుండటంతో ఇప్పటికే రుణాలు తీసుకున్న వారు నెలవారీ అధిక మొత్తాలు చెల్లించాల్సి వస్తుంది. కొన్నాళ్ళుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటులో మార్పు చేయకపోవడంతో బ్యాంకులు తమ వడ్డీ రేట్లలో సవరణ చేయడం లేదు. కానీ అనూహ్యంగా ఆర్బీఐ నగదు నిల్వల నిష్పత్తి సిఆర్ఆర్ని 4.5 నుంచి 4% తగ్గించినందున బ్యాంకింగ్ వ్యవస్థలోనికి 1.16 లక్షల కోట్లు అందుబాటులోనికి రానున్నది. దీంతో బ్యాంకులు రుణ వితరణ పెంచడంతో పాటు పోటీలో నిలిచేందుకు వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది. ఇది గృహ రుణదారులకు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా మనం ఈ బ్యాంకు డిపాజిట్లలో కొంత శాతాన్ని ఆర్బీఐ వద్ద ఉంచాలి. దీనినే సిఆర్ఆర్ వ్యవహరిస్తారు. ఈ మొత్తాన్ని రుణంగా బ్యాంకులు ఇవ్వలేవు. బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకున్న వారు తమ నగదును విత్డ్రాయల్ చేసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో స్థిరత్వానికి, ద్రవ్య లభ్యతకు ఉపయోగపడుతుంది. ఈ ఇన్స్ట్రుమెంట్ గురించి తర్వాత సపరేట్ అసలు వాట్ ఈస్ దిస్ ఈ యొక్క సిఆర్ఆర్ అనేటువంటి అంశాన్ని మనం సపరేట్ వీడియోలో చెప్తాం. కొత్త వారికి ప్రయోజనం సమీక్షించండి అంటూ వార్త. ఈ వారం అంతా కూడా అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశాలు మనకు కనిపిస్తుంది. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.